కూటమి చిలుక పీకేనేనట మమతా బెనర్జీ. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఒక మాట అన్నారు, కూటమి చిలుక పీకేనే. ఆయన టీడీపీ బీజేపీ కూటమికి పనిచేస్తున్నారు, అందుకే చంద్రబాబుకు అనుకూలంగా జోష్యం. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బీహార్లో రాజకీయంగా చిలక ప్యాకేజీ కోసం టీడీపీకి సేవలు. తెలంగాణ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో వికటించిన పీకే జోష్యం బీహార్లో రాజకీయంగా చెల్లక ప్యాకేజీ కోసం టీడీపీ కోసం పనిచేస్తాను ఇక్కడికి వచ్చి. వాస్తవంగా ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా నేను ఇక పనిచేయను, రాజకీయాల్లో ఉంటా, బీహార్లో పోయిండు, జేడీయూలో జాయిన్ అయ్యాడు, తర్వాత బయటకు వచ్చిండు, రకరకాల పాదయాత్రలు అవి చేసిండు. మొత్తానికి అక్కడ అంటే మమతా బెనర్జీ గారు అనేది పశ్చిమ బెంగాల్లో సీఎం మమతా బెనర్జీ అనేది బీహార్లోని ఆటలు చెల్లక ఇక్కడికి వచ్చి తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్లో చిలక జోష్యం చెప్తున్నావు. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా నువ్వు చెప్పిన జోష్యాలు గతంలో తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో ఫెయిల్ అయినాయి. నువ్వు అవుట్డేటెడ్, ఎక్స్పైర్డ్ వ్యూహకర్తవి, నీ వ్యూహాలు పనిచేయట్లేదు, నీ వ్యూహకర్తగా నిన్ను గుర్తించట్లేదు అని చెప్పి ఆమె చెప్పారు. కూటమి చిలుక పీకేనంట. మమతా బెనర్జీ కూడా బాగా ఫైర్ అయ్యారు. అంటే ఇటు చంద్రబాబు నాయుడు గారి పైన కానీ పీకే పైన కానీ. చంద్రబాబు నాయుడు గారు కూటమి పేరుతో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం వారు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఇదే బీజేపీ పార్టీని తిట్టి బయటకు వచ్చిన పెద్ద సీనియర్ నాయకుడు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు నమ్మక ద్రోహం చేసి ప్రతిపక్ష నాయకులకు సంబంధించి అందరిని జైల్లో పెడుతుంటే ఏ రోజు కూడా ఖండించినోడు గారు. దేశవ్యాప్తంగా అనేక రకాలుగా ప్రతిపక్షాలని, రైతు ఉద్యమాలను అణగదొక్కితే బీజేపీ ఒకరోజు కూడా ఖండించలే. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏపీలో పొత్తు పెట్టుకుండు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వ్యతిరేకించలేదు, అదే బీజేపీ చేసింది. అమరావతిని నిర్వీర్యం చేశారు, అదే బీజేపీ చేసింది, అయినా ఖండించలేదు చంద్రబాబు నాయుడు గారు. పోలవరం విషయంలో కూడా వాళ్ళు ద్వంద్వనీతి అనుసరించారు బీజేపీ, దానిపైన కూడా ఖండం లేదు. అంటే అవకాశవాదంగా, అనుకూలంగా, ఆయనకు అనుకూలంగా ఉన్నప్పుడు అవకాశవాద రాజకీయాలు చేసే చంద్రబాబు నాయుడు అని మమతా బెనర్జీ గారు స్పష్టంగా చెప్తున్నారు. గతంలో కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు గారి యొక్క నైజము, చంద్రబాబు నాయుడు గారి యొక్క విశ్వసనీయత, విలువలు ఏ పార్టీ అనేది ఆమె గతంలో చెప్పారు. ఇప్పుడు కూడా ఆయన విలువ లేని మనిషి, విశ్వసనీయత లేని మనిషి, ఆయన కోసం పీకే మళ్ళీ చిలక జోష్యాలు చెప్తుండ్రు ప్యాకేజీలు తీసుకొని అని చెప్పి.